గోవా బాగా బీచ్ నైట్ క్లబ్ అండి. ఇది రాత్రి 3 నుంచి 4 మధ్యలో. చూసారా లైటింగ్ ఎంత నీట్గా అరేంజ్ చేశారో. మీకు ఇంకా ఎదర ఈ బీచ్ రోడ్డు ఎలాగుందో మీకు చూపిస్తాను. 1/2 కిలోమీటరు అందమైన విద్యుత్ అలంకారంతో బాగా చేశారు. ఈ మొత్తం ఇవన్నీ కూడా పబ్బులు. ఇక్కడ అంతా పోతే తాగొచ్చు, తిరగచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. 24 అవర్స్ ఇక్కడ. చూసారు కదా. ఇంకా ముందుకి ఇంకా చాలా మంచి పబ్బులన్నీ పెడతాను. అన్నీ కూడా స్ట్రీట్ ఎలాగుందో కూడా చూపిస్తాను. ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో పబ్బులు ఎలాగుందో చూపిస్తాను చూడండి. నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.
చూసారు కదా బాగా బీచ్లో ఉన్నటువంటి నైట్ క్లబ్, అది మొత్తం పబ్ అండి. పబ్లో డ్యాన్స్ చేసే విధానం మీరు చూసారు కదా. రావడం తాగడం తొందరడమే. మేమైతే ఎవరూ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి మొత్తం చూసి ఎంజాయ్ చేసాం. చూసారు కదా అలా డ్యాన్సులు చిందులేస్తున్నారు. కల్చర్ అంతా కూడా చాలా వెరైటీగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. అయితే ఉన్నది మన దేశంలోనే. లేడీస్ వాక్ ఇన్ ఫ్రీ అంట. ఇందులోకి వెళ్తే లేడీస్ మనతో వాక్ చేస్తారంట. ఇదో పబ్ చూసారు కదా. అది చూసుకొని మేము రూమ్కి వెళ్ళడానికి నడుచుకుంటూ ఎదురుకి వెళ్తాం. మధ్యలో షాపింగ్స్. ఇప్పుడు నైట్ తెల్లవారుజాము 4 అయింది. 4 గంటలు కూడా ఇంకా షాపులు ఎవరు కట్టలేదు, అంతా కూడా అలాగే ఉన్నాయి. మీకు ఇంకా ఎదురుకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బాగా చూపిస్తాను అంతాను. ఇంకా ఫుల్ రష్ అనమాట. మన వాళ్ళంతా కూడా వెనకాల వచ్చేస్తున్నారు చూసారా. అదే నేను కూడా చిన్న మ్యూజిక్ అక్కడ వేసి మ్యూజిక్కి చిన్న డ్యాన్స్ అంతే. అదే చూసారు కదా. మొత్తం అన్ని పబ్బులే. బీచ్కి వెళ్ళే వరకు అటు ఇటు మొత్తం ఏ ఇల్లు చూసినా సరే బార్ అండ్ రెస్టారెంటే. బార్ అండ్ రెస్టారెంట్ లేదా పబ్ అంతే. రెండోదంటే లేదు, అన్నీ అవే. మనకి ఏది కావాల్సిన సరే ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీరు ఊహించుకునే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ వీధిలో, ఈ వీధి చివరినే మేము రూమ్ తీసుకున్నాం. 3-5 3 రోజులకి 10,700, 3 రోజులకి 11,500. రూమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. పెద్ద రూము. నైట్ క్లబ్. ఇంకా అలా ఇంకా బీచ్కి వెళ్తారంటే బీర్లు పెట్టుకొని. ఇదో పబ్. ఈ పబ్లో డ్యాన్స్ చూసారా ఎలా వేస్తున్నారా. Sorry, it's DJ. You can get some. చూసారు కదా మొత్తం పబ్లో ఉన్నటువంటి స్ట్రీట్ ఇదే. మొత్తం అతి ఎక్కువగా ఉన్న పబ్బులు మాత్రం ఇక్కడే ఉంటాయి. ఇక్కడి నుంచి చూసే అమ్మాయి డ్యాన్స్ చేస్తుందా. ఇలాంటి డ్యాన్సులకి అయితే మీకు అంతు పంతు ఉంటుంది. ఎన్నెలా చూడొచ్చు. రోడ్ల మీద తాగుతారు, రోడ్డు మీద డ్యాన్స్ చేస్తారు. ఇదంతా ఇక్కడ కామన్. ఎవరు ఏమి అనరు. చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం కూడా. ఇదంతా బట్టల షాపు చూడండి.
పెడితే చాలు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తాం ఇంకా ఇదేంటి బాగా వచ్చి వెళ్ళిపోవడం గొంతులు కావాలని డబ్బులు పెట్టుకోవాలి కదా ఇక్కడ మరి